నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నుంచి నాగారంకి వెళ్ళే రోడ్లో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే, నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ అండి చాలా మందికి షేర్ చేయమని కోరుతున్నాను అండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే అండి చూసి కాల్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్, మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 400 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కనిపించే 30 ఫీట్ రోడ్. మనకి సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి 30 ఫీట్ రోడ్ అండి. డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ 22.5 ఇంటూ 40 అండి. లోపలికి 40 ఉంది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1700 ఎస్ఎఫ్టీ ఇచ్చారు, కింద పైన కలిపి. కింద ఒక 1 BHK, పైన ఒక 2 BHK అండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ విధంగా చూస్తే ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల మొత్తం అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ కమర్షియల్, మెయిన్ రోడ్కి స్కూల్స్ కూడా, అది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అన్ని దగ్గరనేనండి. మనకి చాలా దగ్గర. ఇటు ఈసెల్కి వెళ్తే రాధికా థియేటర్, తల్లూరు థియేటర్, ఫ్రూట్ మార్కెట్, A to Z అన్ని చాలా దగ్గర అండి. మనకి ఏది ఉన్నా వితిన్ 5 కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి అయితే జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. 100 స్క్వేర్ యార్డ్స్ అంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయి మనకి చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చూడండి ఎంత బాగుందో, లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఈ 2 హౌసెస్లో మనకు ఒక హౌస్ ఆల్రెడీ, ఈ హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. దీని పక్కన హౌస్ ఉందండి, ఈ హౌస్ ఒకటే ఉందండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకి ర్యాంప్ వచ్చేసి మొత్తం సిమెంట్తో కట్టాడండి. మనకి ర్యాంప్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు అండి. మనం కార్ పార్కింగ్ ఇక్కడ సైడ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ నా బైక్ పెట్టాను చూడండి, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా కూడా ఇలా కూడా వస్తుందండి. మనకి కార్ పార్కింగ్ చిన్నది, ఏదైనా చిన్న ఎర్టిగా కానీ, ఓమ్ని కానీ, స్విఫ్ట్ డిజైర్ కానీ అట్లాంటి కార్లు పడతాయండి. మనకి పార్కింగ్ ఏరియా లేదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప కనెక్షన్ కూడా ఉందండి. మనకి గేట్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు, స్టెప్స్ పక్కన చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా కనిపించేది. పార్కింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి, మంచిగా నీట్గా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్ వర్క్. ఇప్పుడు మనం సెట్ బ్యాక్ చూద్దాము. సెట్ బ్యాక్ కూడా మనకి ఒక మనిషి ఈజీగా పట్టే అంత సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి. మనకి ఒక మనిషి ఈజీగా పడతారండి సెట్ బ్యాక్లో. చూడండి ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి కనిపించేది మెయిన్ రోడ్ అండి, అది అక్కడ అదే మెయిన్ రోడ్ అండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్ కన్నా మనకి చాలా దగ్గర ఉందండి. మనకి విజిబుల్ చాలా దగ్గర. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి ఇది వచ్చేసి మనకి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఒక సింగిల్ BHK. ఇది చూడండి పైన వచ్చేసి మనం ప్రజెంట్ హాల్లో ఉన్నామండి. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఎవరైతే మనకి ఒక 100 స్క్వేర్ సరిపోతుంది, ఒక 1 CR అంటారు, 1 CRలో మనకు కావాలి అనుకున్న వాళ్ళకి G+1 చాలా బాగుంటుందండి. ఇది హాల్ వర్క్ అండి. హాల్లో మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. చూడండి హాల్లోనే మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. దానిలో అక్కడ బెడ్రూమ్ ఇచ్చారు, ఒక సింగిల్ BHK. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి కిచెన్ ప్లేస్ చూడండి మొత్తం ఎంత బాగుందో, చాలా మంచి నీట్గా ఇచ్చండి కిచెన్ కూడా. చూడండి అది కిచెన్ ప్లేస్ అంటే మనకి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది లాగా పెట్టుకోవచ్చు అండి, చిన్న పూజ గది కూడా. ఇది కిచెన్, ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి టీవీ షేర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి బెడ్రూమ్ అంటే ఒక సింగిల్ బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా బాగున్నాయండి సైజెస్. చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారండి. మనకి చాలా బాగుంటున్నాయి. మనకి నీట్గా అంటే చాలా మంచి నీట్ సైజెస్ ఇచ్చారండి. మనకి కన్స్ట్రక్షన్ దీనికి లో రూఫ్ ఇచ్చారండి, అది కాకుండా లో రూఫ్ ఇచ్చారు. లోపలికి లెంత్ లో రూఫ్ ఇచ్చారండి. మనకి దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది వెస్టర్న్ బాత్రూమ్ అండి. మనకి ఇది వెస్టర్న్ ఇచ్చారు. మనకి అన్ని పెట్టేశారు అలాంటి ప్లంబర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. లైక్, షేర్ అండ్ సపోర్ట్ అండి, ప్లీజ్ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి, అంత పెద్దగా కూడా లేదు. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి. అది కాకుండా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి వరండా అండి. ఎదురుగా ఇదంతా వరండా ప్లేస్. ఈ ప్లేస్ మొత్తం వరండా అండి కనిపించేది. మనకి చూడండి అక్కడ వచ్చేసి మనకి చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ ప్లేస్లో చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. అక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. ఇదంతా కనిపించేంత ఇండియన్ టేక్ అండి. మనకి డోర్ కూడా డిజైన్ కూడా చాలా మంచి నీట్ డిజైన్ చేశారు. చూడండి డోర్ కూడా మనకి ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి. ఈ ప్లేస్లో గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ కూడా పెడతారు. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ వర్క్. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు నీట్గా.
నీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్గా మెయింటైన్ చేశారు. కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డిజైన్తో చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాండి వర్క్. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసింది. మన టీవీ షెల్ఫ్ కూడా చాలా బాగుందండి. వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా వస్తే ఇంకా చాలా మంచి నీట్గా వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఆర్చ్ చేయించుకోండి. అది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. వర్క్ కూడా ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇక్కడ పైన. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ వుడ్ వర్క్ చేయించుకున్నాడు. వుడ్ వర్క్ చేయించుకుని ఇల్లు కూడా చాలా మంచి డిజైన్తో కనిపిస్తుందండి. మనకి చూడండి షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి ప్లేస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. దీని పక్కనే మనకి పూజ గది ఉందండి. కిచెన్లో పూజ గది కూడా ఇచ్చారు ఇక్కడ. దీని ఆపోజిట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. దానికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సపరేట్ బాత్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ సపరేట్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ 2 సపరేట్ బాత్రూమ్ కాకుండా ఇంకొక బాత్రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారండి. ఇది ఇండియన్ బాత్రూమ్ అండి. మనకి ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి విశాలంగా ఇచ్చారు. చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చారంటే చూడండి ఎంత బాగుందంటే ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా మెయింటైన్ చేశాడు. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశాడు. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అంటే మళ్ళీ బాత్రూమ్ హైట్ చాలాగా ఇచ్చాడు. వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. దీని పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారండి. నీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో కూడా వీళ్ళు లో రూఫ్ కూడా ఇచ్చారండి. మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ చూడండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇంకా ఇది మనకి మామూలు స్నానం చేసుకోనికి బాగుంటుందండి. బాత్రూమ్ వచ్చేసి అంటే ఏం కాకుండా స్నానం చేసుకోనికి బాగుంటుంది. ఇంకా చిన్న ఉంది కాబట్టి బాత్రూమ్ స్నానానికి బాగుంటుందండి. దీనికి ఇది మనకు వాష్రూమ్ ఇక్కడ పెట్టుకుంటే బాగుందండి. ప్లేస్ మంచిగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామని టెరెస్ పైన వ్యూ అండి మీకు అర్థమవుతుంది. టెరెస్ పై నుంచి మెయిన్ రోడ్ చూపిస్తానండి. నేను వచ్చేసి ఎంత టెరెస్ పైన వ్యూ అండి. మీకు అనిపించింది టెరెస్ పైన వ్యూ. లొకేషన్ వ్యూ అండి ఎంత బాగుందో. 2 ట్యాంక్స్ పెట్టాడు. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మంచి లొకేషన్లో ఉంది. హౌస్ వచ్చేసి మనకు నాగర్ నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ మనకు ఒక 300-400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 22.5 × 40 అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1700 ఎస్ఎఫ్టీ G+1 కింద ఒక 1 BHK పైన ఒక 2 BHK ఇచ్చాడు. ప్రైస్ వచ్చేసి 86 lakhs చెప్తున్నాను. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.